విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉందని ఫిర్యాదు రావడంతో గ్రామంలోని ఈపీడీసీఎల్ హెల్పర్ స్తంభంపై సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మేట్టపాలెం గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మరణించిన రామరాజుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. గ్రామాల్లో ఉన్న లైన్మెన్లు అనధికారికంగా తమ పని భారాన్ని తగ్గించుకోవడానికి హెల్పర్లను నియమించుకుంటారు. గ్రామంలోని ఇటువంటి విద్యుత్ సమస్య వచ్చినా హెల్పర్ల సహాయంతో మరమ్మతులు నిర్వహిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో మేట్టపాలెం గ్రామంలో విద్యుత్ అంతరాయం కలగడంతో రామరాజు పోలెక్కి మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మరణించారు. సాధారణంగా విద్యుత్ మరమ్మతులు చేసేటప్పుడు సహాయకుడిగా మరో వ్యక్తి ఉండి పర్యవేక్షిస్తూ ఉండాలి. రామరాజు ఒంటరిగానే మరమ్మతులు చేపట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. రామరాజు పర్మనెంట్ ఎంప్లాయ్ కాకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కూడా ఉండదు. మరణించిన రామరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బ్రతికిదామా మనకు మంచి రోజులు వస్తాయి. నా ఉద్యోగం పర్మనెంట్ అయితే మన లైఫ్ తిరిగి లేకుండా ఉంటది. కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. భారతీయ బాధపడక రాత్రులు అర్ధరాత్రి అయిన 1 గంట అయినా తప్పదు, 12 అయినా తప్పదు, మధ్యాహ్నం అయినా తప్పదు. రాత్రి పగలు పనే పని కష్టపడి కష్టం ఫలితం రాలేదు. ఎందుకు మా అందరూ చేసేటవుతుంది. మానేసి ఏ కూలి పనికి వెళ్ళిపోయి బతుకుదాం, తల్లి పిల్లలు ఆనందంగా ఉందామంటే మనకి మంచి రోజులు వస్తాయి. ఎంత కష్టపడితే అంత మంచి రోజులు వస్తాయి. దేవుడు కావాలి. మా దేవుడు బాబుని చంపియండి బాబు, మీకు దండ పెడతాను. మేము బ్రతకలేము. నా భర్త లేకపోతే నేను బతకలేను. మాకు బతకడం రాదు. మా పరిస్థితి ఏంటి? రామండి, మెట్టపాలెం సర్పంచ్ని. ఈరోజు నా పంచాయతీలో మెట్టపాలెం పంచాయతీ శివారు గ్రామం, జగన్నాథపురం గ్రామం అయినటువంటి గ్రామంలో బోయిన రామరాజు లైన్ మ్యాన్ హెల్పరు స్తంభం ఎక్కి జంపర్ మారుస్తుండగా కరెంటు షాక్ తో కింద పడి చనిపోవడం జరిగింది. అయితే దీనికి ప్రత్యేకమైన బాధ్యత వహించిన వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వ్యవహరించాలి. అనాథరైజ్ గా వర్క్ చేయించారు. అనాథరైజ్ గా వర్క్ చేయించి గత 3 రోజుల నుంచి కూడా మా విలేజ్ లో పవర్ కట్ అనేది జరుగుతుంది వర్షాల కారణాల వల్ల. అదే విధంగా ఏఈకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరో కూడా పట్టించుకోకుండా ఏదో ఒక హెల్పర్ని ఇచ్చి సుమారు 700 సర్వీసులు ఉన్నటువంటి విలేజ్కి ఒక హెల్పర్తో వర్క్ చేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని మరి ఏమనాలో అర్థం కాదు. ఒక వ్యక్తిని పొట్టను పెట్టుకున్నారు. ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడిపోయింది. ఈవేళ అనాథరైజ్ వీళ్ళు పని చేయించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా అనాథరైజ్ గా జేబులు నింపుకొని అనాథరైజ్ గా ఒక వ్యక్తిని బలి తీసుకున్నారు. మేము నేను ఒక సర్పంచ్ గా చాలా సార్లు హెచ్చరించాను. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఏఈ గారిని హెచ్చరించడం జరిగింది. కానీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా ఒక హెల్పర్ కి కనీసం వాడికి హెల్ప్ చేయడానికి ఎటువంటి ఒక మనిషిని కూడా ఇవ్వకుండా ఒక 700 సర్వీసులు, అదే విధంగా దాంతో పాటు ఏజీఎల్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఏజీఎల్ కి మొత్తం అంతటి కూడా 2 గ్రామాలకి కూడా ఈ బోయిన రామరాజు అనే వ్యక్తిని ఒక హెల్పర్ని అనుభవమైనటువంటి ఒక హెల్పర్ని ఇచ్చి పని చేయించడం వల్ల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేసిన తప్పు వల్ల ఈ వ్యక్తి చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత, ఆ కుటుంబానికి పూర్తి బాధ్యత మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వహించాలనేసి నేను భావిస్తున్నాను. దీనికి ప్రభుత్వం, పోలీసు వారు అందరూ కూడా సహకరించి ఈ చనిపోయినటువంటి వ్యక్తికి తగు న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక సర్పంచ్గా నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు. మాతో పాటు వర్క్ చేస్తున్న మా సోదరుడు రామరాజు చనిపోవడం ఎంతో బాధాకరంగా ఉంది. యాక్చువల్గా ఇది ఎలా జరిగింది అనేది ప్రాథమిక విచారణ కోసం మా ఏడీ గారు, పిఈ గారు వాళ్ళందరూ స్పాట్కి వెళ్ళారు. విచారణ జరుగుతుంది. దాన్ని రిపోర్ట్ తీసుకొని సోదరుడికి న్యాయం జరిగే విధంగానే
మీ చర్యలు తీసుకొని పైన ఉన్న అధికారులకు మేము తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లో మా వాడికి న్యాయం జరిగేలాగా నేను చూసుకుంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నాకు తెలిసి నేను ఇక్కడ 5 years నుంచి చేస్తున్నాను సార్. 5 years నుంచి కూడా మాతో పాటే చేస్తున్నాడు. మీరు ఇతను చనిపోయిన వ్యక్తి లైన్మెన్ గా చేస్తున్నారో హెల్పర్ గా చేస్తున్నారు? సిబిడబ్ల్యూ సార్, హెల్పర్ గా చేస్తున్నారు. అంటే హెల్పర్ గా చేస్తున్నారు. కి పోలెక్కి అంటే జంపర్ లాంటి చేయడం. ప్రజెంట్ ఏంటంటే సార్, మా దగ్గర 2 లైన్మెన్లు ఉన్నారండి. సబ్స్టేషన్ 2 సబ్స్టేషన్లు ఉన్నాయి. 2 సబ్స్టేషన్లకి కంట్రోల్ ఇచ్చి హెల్పర్లే పోలెక్కి పని చేయడం కానీ పని చేస్తున్నారండి. ఇప్పుడు మాకున్న పరిధి ప్రకారం మేము మాకు ఇచ్చిన సపోర్ట్ ప్రకారం మేము చేస్తున్నాం. అది ఉద్యోగం ఏమి ఇచ్చారు? ఏటి పరిస్థితి తెల్లారేసరిగా డ్యూటీ ఎవరు చెప్పారు? ఎవరు ఆదేశించారు? 24 గంటల డ్యూటీ, రాత్రి అయితే రాత్రి, పగలైతే పగలు, అందరికి భయపడి పనిచేయడం. ఏటి పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏం చేయాలి? న్యాయం చేయాలి. ఎవరు? ఏ డిపార్ట్మెంట్? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏది? ఏపీడీ ఎలా? ఈపీడీసీ ఎలా? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా? ఏది డిపార్ట్మెంట్ ఏది? మాకు తగు న్యాయం చేయాలి. మీరు అందులో లేదంటే లేదు. మా బాడీ తీసుకెళ్ళాలి. మేము ఆయనతో పాటు మేము ఇక్కడ చచ్చిపోతాం. మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. మేము చచ్చిపోతాం. మాకు ఏపీడబ్ల్యూ నేను సెక్రటరీ. నా పేరు దొడ్డి వెంకట. మేము గత 35 సంవత్సరాల నుంచి ఈ సంస్థనే నమ్ముకొని పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో ఎంతోమంది వేళకి 35-40 మంది చనిపోవడం జరిగింది. అప్పుడు ఆర్ఐసిఎస్ ఉంటున్నప్పుడు మాత్రం మాకు ఎంతో కొంత కాంపన్సేషన్ కానీ, లేకపోతే చనిపోయిన ఇంటికి ఏదో కార్యనిర్వాహకుల్లో ఉద్యోగం కానీ కల్పించేవారు. గత ఈ 2 సంవత్సరాల నుంచి ఈపీడీసీలు టేక్ ఓవర్ చేసుకుని కాంచి ఇప్పుడు ఈయన 12వ వ్యక్తి చనిపోవడంతో ఇప్పటి వరకు చనిపోయిన 12 మందికి ఎవరికి ఉద్యోగం కానీ, కాంపన్సేషన్ కానీ ఇవ్వడం జరగట్లేదు. దయచేసి ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా పనిచేసి చచ్చిపోతే ₹1 కోటి కాంపన్సేషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ మా డిపార్ట్మెంట్లో మేము పని చేస్తున్నాం, గొడ్లలాగా కుక్కల్లా పని చేస్తున్నాం. కానీ మాకు ఏ విధమైన లబ్ధి కూడా చేకూర్చట్లేదు. దీని మీద మీ మీడియా సంస్థలన్నీ స్పందించి మాకు డిఈ గారు కానీ, ఇక్కడ ఉన్న ఎండి గారు కానీ మాకు ఏదైనా చూపిస్తే కానీ ఈ రోజు నుంచి మేము వర్క్ వాకౌట్ చేస్తూ కూర్చుంటాం. దాని మీద ఆ సబ్జెక్ట్ మీద ఉంటాం. మా వర్కర్కి న్యాయం జరిగేంత వరకు మేము విధులకు మాత్రం హాజరవడానికి ఒప్పుకోము. దయచేసి మీరందరూ మాకు సహకారం చేయండి. డిపార్ట్మెంట్ కానీ, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కానీ, గ్రామస్తులు కానీ మాకు సపోర్ట్ చేయండి. దయచేసి మాకు ఈ విధి నిర్వహణలో చాలా మంది చనిపోయి అంగవైకల్యం అయిపోయారు. చాలా ఫ్యామిలీలు రోడ్డును పడ్డాయి. ఇది ఎవరు పట్టించుకోకుంటున్నారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి అడిగినా సరే కనీసం ఎవరు ఏ విధమైన సహకారం కూడా మాకు చేయట్లేదు. దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చేయండి.